మిత్రులారా, దేశంలో వ్యవసాయ రంగం ప్రభుత్వాల ఫలితంగా చాలా సంక్షోభంలో పడుతుంది. రైతులు చాలా శ్రమ చేస్తున్నారు, పంటలను ఉత్పత్తి చేస్తున్నారు. కానీ వారు పెడుతున్న ఖర్చుల తగ్గట్టుగా ధరలు లేకపోవటం ఫలితంగా రాబడి లేక అప్పులు తీర్చలేక ఇవాళ చాలా చనిపోతున్న పరిస్థితి. రోజుకి 73 మంది భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఉదాహరణకి మొన్న మే 13వ తారీఖు నాడు మద్దతు ధరలు అని కొత్తగా ప్రకటించారు. వరికి గతంలో కంటే కూడా 72 రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించారు. 50% పెంచాలి అనేది రైతు సంఘాలు డిమాండ్ అయితే వారు పెంచింది 3.4% మాత్రమే. అంటే గతంలో 2369 రూపాయలు కింటాకి ఉంటే ఇప్పుడు వారు పెంచింది 2441 రూపాయలు మాత్రమే. అంటే రైతు కొనుక్కుంటున్న ఎరువులకు సంబంధించింది, పురుగులు మందుకు సంబంధించింది, డీజిల్ పెట్రోల్కి సంబంధించింది 6 నెలల కాలంలో 150% సగటున పెరిగితే రైతుకు సంబంధించిన మద్దతు ధరలు 71% మాత్రమే పెరిగినాయి గత 5 సంవత్సరాలలో. అంటే రైతు ఎలా బతకాలి, దేశాన్ని ఎలా బతికించాలి అనేది లేదు. ప్రభుత్వము ఒక కింటా వరికి 1627 రూపాయలు మాత్రమే కింటాకి ఖర్చు అవుతుంది. అంటే రైతు శ్రమతో పాటు, అంటే ఎరువులు, పురుగు మందులు, యంత్రాలు అన్నీ కలిపి రైతు శ్రమను కూడా కలిపితే, కానీ వాస్తవంగా 2162 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కింటాకి. పెరిగిన ఖర్చుల లెక్క అన్ని పరిగణలో తీసుకుంటే అప్పుడు మద్దతు ధర కింటాకి రావాల్సింది 3243 రూపాయలు ఉండాలి. కానీ అది లేదు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట, మహారాష్ట్ర కానీ మిగతా చోట్ల కూడా వాళ్ళు 4488 రూపాయలు ఉండాలనేది ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సిఫారసు చేసిండు, బీజేపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి. ఇట్లా దీన్ని రైతు ప్రభుత్వం అనుకోవాలి. స్వామినాథన్ ఎప్పుడూ ఇక ప్రతి సంవత్సరం అనేది కాకుండా మార్క్సిజం ఎంతైతే శాస్త్రీయంగా ఎప్పుడైనా దాన్ని ఎట్లా శాస్త్రీయంగా మలుచుకోవచ్చు, స్వామినాథన్ కూడా పంటలకు సంబంధించిన రైతు పెట్టిన పెట్టుబడి మీద కనీసం 50% ఉండాలి ధర. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం చూసినట్టయితే వరికి 243 ఉండాల్సింది పోయి 2411 మాత్రమే ఉన్నది. అంటే తేడా 802 రూపాయలు. తెలంగాణలో 67 లక్షల ఎకరాలు ఒక ఖరీఫ్లో సాగయ్యేది. అంటే 62 లక్షలు ఇంటూ 802 రూపాయలు మనం హెచ్చించినట్టయితే దాదాపుగా 1,47,000 కోట్ల రూపాయలు రైతు కేవలం వరి పంట మీద, ఒక్క కారు మీద మాత్రమే నష్టపోతున్నాడు. దేశవ్యాప్తంగా 5 కోట్ల, దాదాపుగా 8 కోట్ల ఎకరాలలో వేస్తుంటే ఎంత నష్టపోతుండో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే అండి మన వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం. అందుకనే అఖిల భారత రైతు కూలీ సంఘం ఈ భూమిని పంచాలి,
శ్రమ చేసే రైతుకి కావాలి. భారతదేశంలో శ్రమ చేసే రైతులు ఉన్నారు, కావలసినంత భూమి ఉన్నది, కావలసినంత నీరు ఉన్నది. ఈ మూడు ఉంటే భారతదేశం అద్వితీయంగా ప్రపంచంలో ఏ దేశానికంటే కూడా తరుగుపోదు. ఉదాహరణకి అమెరికాలో ఎంత ఉన్నది? 22% మాత్రమే ఉన్నది భూమి సాగుకు కావాల్సింది. చైనాలో ఎంత ఉన్నది? 37% మాత్రమే ఉన్నది. మన దగ్గర 67-70% భూమి ఉన్నది. రైతులు కొన్ని కోట్ల మంది, 20 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇది ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం లేకపోవటం ఫలితంగా జరుగుతున్న నష్టము. అందుకనే రైతు తక్షణం కోరుకున్నది, అఖిల భారత రైతు కూలీ సంఘం కోరుకున్నది, ఈ దేశంలో భూమి పంపకం జరగాలి. ఇప్పటికీ 5% మంది భూస్వాముల చేతులలో 40% భూమి ఉందనే ప్రభుత్వ లెక్కలు. ఇది మా సర్వే ప్రకారం వివిధ జిల్లాలలో గత సంవత్సరంన్నర క్రితం జిల్లాకి 2 గ్రామాలు, ఒకటి మెట్ట గ్రామం, ఒకటి సాగ్ గ్రామం, పరిశీలన చేస్తే 40% మందికి భూమి లేదు. టోటల్గా సగటును కూడా భారతదేశం ప్రభుత్వ లెక్కలు కూడా ఏ చెప్తున్నాయి. అంటే భూమి పంపకం జరగకపోవటం ఫలితంగా జరుగుతున్న నష్టం. మరొక పక్కన ప్రభుత్వం ఏం లెక్కలు చెప్తుంది? అడ్డగోలుగా వరి పండిస్తున్నారు, గోధుమలు పండిస్తున్నారు, దాయడానికి గోడౌన్స్ లేవు, బస్తాలు పట్టడానికి కనీసం ఈ తెలంగాణ రాష్ట్రంలో కావాల్సింది ఏంది? 19,60,60 లక్షలు బస్తాలు కావాలి. కనీసం వీటిని ఏర్పాటు చేసుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఉంది అనే ఒక పక్కన చెప్తూ, నిన్న మొన్న రైతు డిస్కమ్ అనేది ఒకటి కొత్తగా రంగంలో తీసుకొచ్చిండ్రు. రైతు డిస్కము అప్పులతోని పుట్టింది. 36,000 కోట్ల రూపాయలతో దాని ఆవిర్భావమే 36,000 కోట్ల ఆదాయం లేదు దానికి. దాదాపుగా 30 లక్షల పోల్స్ అంటే ఎల్టీ లైన్స్, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎల్టీ లైన్స్ మెయింటైన్ చేయడం కోసం 5,26,000 ట్రాన్స్ఫారాలు, 29 లక్షల మోటార్లు, బోర్బావులు, వీటిని మెయింటైన్ చేయడం కోసం ఎంతమంది ఉండాలి? కనీసం దాదాపుగా 10,000 మంది ఉండాలి సిబ్బంది. వాళ్ళు కేటాయించింది 2,000 మందిని. అంటే ఒక్కొక్క ఇంతకుముందు ఒక్కొక్క మండలానికి ఒక ఏఈ ఉండేవాడు, ఇప్పుడు నియోజకవర్గానికి ఒక ఏఈని ఇచ్చిండు. అంటే ఆదాయం లేని వ్యవసాయ రంగానికి సంబంధించిన కనెక్షన్స్, భగీరథ కనెక్షన్స్, మంచినీళ్ళ కనెక్షన్స్, గవర్నమెంట్కు సంబంధించిన అన్ని ఆఫీసులకు సంబంధించిన కనెక్షన్స్ అన్నీ కలిపి 3వ డిస్కమ్స్కి కేటాయించారు. ఇది ఎట్లా బతకాలి అంటే, గవర్నమెంటు వ్యవసాయ రంగానికి ఇచ్చే మోటార్లకి 16,000 రూపాయలు సబ్సిడీ సంవత్సరానికి ఇచ్చేది. అవే ఇవ్వకపోవడం ఫలితంగా ఇవాళ జీతాలు ఇవ్వక ఇవాళ ఇబ్బంది పడుతుంటే, ఈ మొత్తం కూడా ఆదాయం లేని వాటికి అన్నిటికీ కూడా 3వ డిస్కమ్ కింద కేటాయించడం ఫలితంగా రేపు స్మార్ట్ మీటర్లు పెట్టి వ్యవసాయ రంగం మొత్తం కూడా ఈ కరెంటుని తినేస్తుంది. ఇది ఎవడైతే కరెంటుని వాడుతున్నాడో వాడు డబ్బులు కట్టాల్సిందే అని స్మార్ట్ మీటర్లు పెట్టి యూనిట్స్ లెక్కేసి, ఇగో ఇది లెక్క. స్మార్ట్ మీటర్లు పెట్టడం అంటేనే ప్రైవేటీకరణ, ఇంకోటి కాదు. ప్రతి 5,23,000 ట్రాన్స్ఫారాలకి ఈయన స్మార్ట్ మీటర్లు పెడితే 1,306 రూపాయలు కావాలి. ఒక్కొక్క మీటర్ 25,000 రూపాయలు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో ఇది సాధ్యమవుతుందా? అందుకనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టోటల్గా రైతు వ్యతిరేక చర్యలతోనే భరోసా ఎగ్గొట్టిండ్రు. అప్పులు, రుణమాఫీ అనేది సాధ్యం కావట్లేదు. రైతుకు సంబంధించిన అనేకమైన సంక్షేమ పథకాలు, ఇవాళ ఆత్మహత్యలు, వడదెబ్బలు తగిలితే 5 లక్షలు ఇస్తా అనేది
ఎక్కడ కూడా అమలు కావడం లేదు. అంటే ఈ రకంగా కొనసాగుతున్నప్పుడు దీనిని మనం ఇట్లా ఈ రైతు డిస్కమ్ అనేది ఎంత సరైనది కాదు. ఎమ్మటే దీన్ని రద్దు చేయాలి అనేది కూడా అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తున్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలను మంచిర్యాలలో 4-5 తేదీలలో జరుపుకుంటున్నాం. జూలై 4-5 తేదీలలో ఈ సభలను విజయవంతం కోసం ఈరోజు ఆహ్వాన సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఈరోజు భారతదేశంలో వ్యవసాయ రంగం మొత్తం కూడా నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, అదేవిధంగా నూతన విత్తన బిల్లు, విద్యుత్ బిల్లు, ఇట్లా బీజేపీ గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి బహుళజాతి సంస్థలకు ఈ వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా కట్టబెట్టేటువంటి విధంగా అగ్రి బిజినెస్ను ప్రోత్సహించే విధంగా ఇలా బీజేపీ గవర్నమెంట్ పూర్తిగా బహుళజాతి సంస్థలకు దాసోహం చేసేటువంటి దానిలో కూరుకుపోయింది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ ప్రచారాన్ని ఈ మహాసభల సందర్భంగా మేము విస్తృతంగా ప్రచారం చేసి రైతాంగాన్ని కూడగట్టి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, పాలక వర్గాలు అనుసరించేటువంటి రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పి ఈ మహాసభలు దానికి స్ఫూర్తినిస్తాయని చెప్పి మేము ఆశిస్తాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు స్వామినాథన్ కమిషనర్ అమలు చేస్తానని ప్రచారం చేసింది, మాట ఇచ్చింది, వాళ్ళ మేనిఫెస్టో పెట్టింది. ఈరోజు రైతులు 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట 3 నెలలుగా తీసుకొచ్చి కళ్ళాలలో పెడితే ఇలా కాంటాలు లేవు, సంచులు లేవు, ఏవీ లేవు. లేకున్నా ఈ యొక్క 6-7 సంవత్సరాలుగా రైతు సంఘాలు పోరాటం చేస్తున్నాయి. రైతుకు గిట్టుబాటు ధర ఒక చట్టం తేవాలి. ఆ చట్టం స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా మాకు అమలు చేయాలని చెప్పి పోరాటం చేస్తుంది. ఇది చేస్తున్న క్రమంలో ఇవాళ నామమాత్రంగా రేట్లు ప్రకటించి చేదురుపుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంతకుముందు గానే చెప్పాడు, వరికి 72 రూపాయలు, మొక్కజొన్నకు 10 రూపాయలు, పెసర్లకు 8 రూపాయలు, పత్తికి 557 రూపాయలు. ఇవి పెంచడం మూలంగా ఏ ఒక్క రైతుకు కూడా న్యాయం జరగనేటువంటిది మేము భావిస్తున్నాం. అట్లా ఏదైతే స్వామినాథన్ చెప్పాడో, స్వామినాథన్ ఏం చెప్పాడు, రైతు కష్టానికి, రైతు పెట్టే పెట్టుబడికి 3247 రూపాయలు ఇస్తే పెట్టుబడి రైతు శ్రమకు సరిపోతుందని చెప్పిండు. లాభం కాదు చెప్పేది, కానీ కష్టానికి పెట్టుబడికే ఇది ఇస్తే వాళ్ళకు నిలబడగలుగుతారని చెప్పి స్వామినాథన్ చెప్పాడు. అది చెయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మనమంతా ప్రయత్నం చేయాలని నెక్స్ట్ సమావేశం కూడా ఇప్పుడే ఆహ్వాన సంఘం రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. దాంతో పాటు రేపు జరగబోయే ఏదైతే ఉద్యమాలు ఉన్నాయో ఆ ఉద్యమాల్లో ఈ ఆహ్వాన సంఘాన్ని కలుపుకొని, మన రైతులని కలుపుకొని ఈ జిల్లాలో ఉన్న రైతు కూలీ జిల్లా కమిటీ ముఖ్యంగా బాధ్యత తీసుకొని నేను పనిచేయాల్సిన ఆవశ్యకత మనపైన అందరిపైన ఉందని, మనం ఆ దిశగా ప్రయత్నం చేయాలని, రైతు గోసని ఎక్కడ రాకుండా, రైతు కష్టాలు ఎక్కడ ఉంటే అక్కడ రైతు కూలీ సంఘం కనబడుతుంది, నిలబడుతుంది, రైతుల సమస్యల పట్ల పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఆ దిశగా మనం ఆలోచించాలని కోరుకుంటూ, మనమంతా కూడా రేపు జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యాపారస్తుడికి, ప్రతి కార్మికుడికి, ప్రతి రైతుకి, ప్రతి ప్రజా సంఘాలందరికీ కూడా మన రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసే విధంగా అందరినీ మమేకమై అందరినీ కలుస్తూ మన రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం మనమంతా ప్రయత్నం చేయాలి. ఆ దిశగా మనమంతా ఉండాలని, రాత్రుల్లో టార్చ్ లైట్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో మనం మన గ్రామాలలో రైతులకు ఆ దిశగా మనం ఉపయోగపడే విధంగా మనమంతా ఐక్యం కావాలని, మమేకం కావాలని, ఏకం కావాలని, రైతు పోరాటాలకు సిద్ధం కావాలని, రేపు రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయడం కోసం మనమంతా ముందుకెళ్లాలని కోరుతూ, ఈ మహాసభకు, ఈ సమావేశానికి చేసిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున రెడ్ సల్యూట్, లాల్ సలాం